3D ఎక్స్ట్రూడ్‌కి ఇంకొక అసైన్‌మెంట్ ఇచ్చారు సార్. సన్మర్జ్ ట్రేడింగ్ సర్వీసెస్ అని. ఆ, బజాజ్ ఇంకోటేంటి సార్ ఇందాక చెప్తున్నారు అది దేనికి? అదే లైక్ అడ్వర్టైజ్మెంట్. ఓకే. సన్మర్జ్ ట్రేడింగ్ సర్వీసెస్ కూడా ఉందా సార్? అది అమెజాన్ ట్రేడింగ్ సర్వీసెస్ అని అది అది నేను మీకు చూపించా కదా. అవును, అది మీరు చేయలే కదా ఇంకా. అది ఇంకా చేయలేదు సార్. అదే 3D ఎక్స్ట్రూడ్‌దే కదా! అది 3D ఎక్స్ట్రూడే అది. అదే లెటర్ పెట్టి ఎస్ఎం అని చేయమన్నారు. లెటర్ పెట్టి అది ఓకేనా. రైట్. మరి బజాజ్‌ది ఇంకొకటి చేయాలా సార్ అది అసైన్‌మెంట్? ఇది కూడా దాని ఎక్స్టెన్షనే 3D. సో మీరు మొత్తం ఆ వీడియోలో మీకు అన్నీ వచ్చేస్తాయి. ఓకే ఓకే సార్. రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంతవరకు వచ్చాం కదా. సో ఒకసారి మనము ఇది హైడ్ చేసి చూద్దాం. చూడండి, మనకి ఒక స్ట్రక్చర్ వేసేసుకున్నాం ఇక్కడ. సార్ ఈరోజు టాపిక్ ఏంటి? ఈరోజు టాపిక్ ఈజ్ ప్యాకేజ్ డిజైన్. ప్యాకేజ్ డిజైన్ అంటే ఏంటి? ఇట్లా ప్రోడక్ట్ది కవర్, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దాని యొక్క కవర్ డిజైనింగ్ అనమాట. అవుటర్ కర్టన్. ఓకేనా. సో ఫస్ట్ మనము ఇగో ఇట్లా మనం ఒక అవుట్ స్ట్రక్చర్ వేసేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే, చూడండి, మనం ఒక లోగో డిజైన్ చేద్దాం ఫస్ట్. సో మన ప్రోడక్ట్ నేమ్ ఈజ్, మనం కూడా ఒక ఎల్ఈడి బల్బ్ది చేస్తున్నాం. సో దట్ ఈస్ మన ప్రోడక్ట్ నేమ్ ఈజ్ మైక్రో సన్ అనమాట. ఓకేనా, మైక్రో సన్. ఓకే, సో మైక్రో సన్ ఎల్ఈడి బల్బ్స్ అనేది మన ప్రోడక్ట్ నేమ్. సో దీన్ని మనము ఒక లోగో డిజైన్ చేద్దాం. ఓకేనా. సో నేను సేమ్ థింగ్ దీనికి ఏం చేస్తానంటే, ఒక స్టార్ షేప్ తీసుకుందాం మనం. సో చూడండి ఇట్లా. ఓకేనా. సో చూడండి ఇక్కడ స్టార్ షేప్లో ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ సైడ్స్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు కావాలంటే ఇట్లా. నార్మల్లీ స్టార్కి మనకి 5 సైడ్స్ ఉంటాయి. ఓకేనా. సో దీనికి నేను ఒక 50 సైడ్స్ పెడదాము. ఓకే. సో అందరికీ స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుందా? నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది కదా అందరికీ? సో తర్వాత మనము ఇట్లా చేసుకుందాం. అండ్ దీంట్లో మనము అవుట్లైన్ నన్ చేసేద్దాం. ఓకేనా. సో తర్వాత దీన్ని మనము ఇట్లా కట్ చేద్దాం. చూడండి, ఎప్పుడైనా మీరు కోరల్ డ్రాలో ఏదైనా డిజైన్ చేసేటప్పుడు అన్నీ ఎవ్రీ సింగిల్ థింగ్ చేయాలి మీరు. అర్థమవుతుందా? ఎవ్రీ సింగిల్ థింగ్ చేయాలి. అంటే లోగో నుంచి మొత్తం ఏది కూడా మీరు డౌన్లోడ్ చేయడాలు, అంటే బయట వేరే వాళ్ళ కంటెంట్ పెట్టడాలు చేయకూడదు. ఓకే సార్. మీకు కూడా మంచిది అట్లా చేస్తే. ఓకే సార్. సో ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఏం చేస్తాను, నేను దీన్ని కట్ చేస్తాను. ఓకేనా. సో చూడండి ఇట్లా బ్యాక్ మైనస్ ఫ్రంట్. సో చూడండి ఇక్కడ మనకు ఒక సన్ లాగా వచ్చింది. ఓకే, ఇక్కడ మనము లోగో పెడదాం, క్యాప్షన్ పెడదాం. సో దీనికి మనము ఇంపాక్ట్ ఇద్దాం, బాగుంటుంది. ఇంపాక్ట్ ఫాంట్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకేనా. సో దీనికి మీరు కావాలంటే ఒక అండర్లైన్లా పెట్టుకోండి, 2 పాయింట్ లైన్ తీసుకోండి ఇక్కడ. ఓకేనా. చూడండి, 2 పాయింట్ లైన్ మనకి ఇట్లా స్ట్రైట్ లైన్ లాగా క్రియేట్ అవుతుంది ఒకటి. సో దీన్ని మీరు కావాలంటే ఇంకొక టూ లైన్స్ తీసుకోండి, కంట్రోల్ డి. అండ్ సునీత మీకు ఇలిస్ట్రేటర్ అవ్వలే కదా? సునీత అవ్వలేదు సార్. ఓకే.
మీరు ఒక 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 2 or 3 కోర్సెస్ సైమల్టేనియస్గా నేర్చుకోగలుగుతారా? అంటే ఒకటేసారి 2 or 3 కాదు కానీ 2 అంటే అదే 2 అదే మీకు కూడా తొందర అయిపోతుంది కదా. సార్. సరే చూద్దాంలే, ఇప్పుడే కాదు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కోరల్ డ్రా ఇల్లుస్ట్రేటర్ ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకేనా? సో చూడండి ఇక్కడ నేను ఒక చూడండి నేను ఒక లోగో చేశాను నేను ఇలా. అండ్ దీన్ని మనము ఒక పని చేద్దాం, దీనికి ఒక గ్రేడియంట్ ఇద్దాం. సో F11 కొడతాం. సో మనకు మంచి yellowish ఆరెంజ్ కలర్ ఇద్దాం. ఓకేనా? ఓకే, సో రివర్స్ అందాం. ఓకేనా? చూడండి ఇక్కడ ఇలా. సో దీనికి కూడా మీరు Ctrl+R కొట్టచ్చు. ఓకే, అయితే రావట్లేదు. సో ఒక పని చేద్దాం మనం, yellow and orange. ఓకేనా? సో సంథింగ్ లైక్ దిస్. ఓకేనా? సో సంథింగ్ లైక్ దిస్ ఇలా చేసుకోవచ్చు. అండ్ ఈ లైన్స్ని మనము ఏం చేయాలంటే వీటిని ఆబ్జెక్ట్స్ కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్ చేసేద్దాము. ఓకేనా? తెలుసు కదా ఈ ఆప్షన్ ఏంటో, కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్. ఓకే, ఎస్ సార్. ఇలా. అండ్ వీటికి ఒక రెడ్ అవుట్లైన్ ఇద్దాం, బాగుంటుంది. కావాలంటే హెయిర్ లైన్ రెడ్ కలర్ ఇద్దాం, బాగుంటుంది. ఓకేనా? సంథింగ్ లైక్ దిస్. అండ్ ఈ అవుట్లైన్ని కూడా మనం ఏం చేయొచ్చు, దీన్ని కూడా మనము కన్వర్ట్ టు కర్వ్స్ చేసుకోవచ్చు. టెక్స్ట్ మొత్తాన్ని కన్వర్ట్ టు కర్వ్స్ Ctrl+Q కొట్టేసేయండి, కర్వ్ అయిపోతుంది. అండ్ దీంట్లో అవుట్లైన్ని మీరు కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్ అనేసి. ఓకేనా? సో చూడండి ఇక్కడ మనకి అవుట్లైన్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది, చూడండి. ఓకేనా? సో దీన్ని మీరు కావాలంటే గ్రూప్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకి లోగో డిజైన్ అయిపోయింది. ఓకేనా? ఎస్ సార్. సో మనకి సింపుల్ లోగో ఒకటి డిజైన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో వీటన్నిటిని మనము గ్రూప్ చేసేద్దాం. ఓకే, Ctrl+G. అండ్ దీనికి మనము లోగో అనేవి నేమ్ ఇద్దాం. ఓకేనా? సో ఇది నేను ఏం చేస్తానంటే Ctrl+X కట్ అండ్ ఈ లేయర్లో నేను పేస్ట్ చేస్తాను. సో ఇది ఎక్కడ పేస్ట్ చేస్తున్నారో చూసుకోండి. ఓకేనా? సో మనం ఇక్కడ న్యూ లేయర్లో పేస్ట్ చేసుకోవాలండి. ఓకేనా? సో ఇలా. చూడండి నేను స్కేల్ చేసినా కూడా అవి సైజ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు సార్ అవుట్లైన్స్వి. సో ఎందుకంటే నేను కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్ చేశాను, లేకపోతే మీకు అవి పెద్దగా అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇంతవరకు వచ్చింది కదా ఇప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఒకసారి మనము మన దీన్ని ఆఫ్ చేసేద్దాం, రిఫరెన్స్ని హైడ్ చేసేద్దాం. ఓకేనా? సో రెఫరెన్స్ని హైడ్ చేశాను నేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లోగోని ఇక్కడ పెడదాము. ఓకేనా? సో Ctrl+D
రైట్. రైట్. సో ఇది మన ప్రోడక్ట్ నేమ్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి రెఫరెన్స్ని మనం రెఫరెన్స్ని చూసుకుంటూ చేస్తే మనకి ఐడియాస్ వస్తాయి కొన్ని. ఓకేనా. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో చూడండి, నేను ఇక్కడ ఒక కలర్ వేద్దాం మనం. ఓకేనా. మనము వీటికి ఈ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో వీటికి మనము కలరింగ్ వేద్దాం. సో ఇక్కడ ఎల్లో ఉంది కాబట్టి మనం బ్లూయిష్ కలర్ వేయచ్చు. ఓకేనా. బ్యాక్గ్రౌండ్స్కి సమ్ లైట్ బ్లూయిష్ షేడింగ్ వేయచ్చు, ఎందుకంటే లోగో కలరు ఎల్లో ఉంది కదా. ఎల్లోకి ఆపోజిట్ కలర్ ఈజ్ బ్లూ. అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది కదా అందరికీ. Yes, sir. సో బ్లూ అండ్ లైట్ బ్లూ ఇస్తాను నేను. ఓకేనా. okay, so something like this. And sorry, center సో దీన్ని మీరు ఐ థింక్ మీకు ఇంటరాక్టివ్ ఫీల్ గురించి తెలుసు కదా. ఇంటరాక్టివ్ ఫీల్ తెలుసా తెలీదా? స్మార్ట్ ఫీల్ చెప్పారు. ఆ? స్మార్ట్ ఫీల్ కోసం చెప్పారు. సో స్మార్ట్ ఫీల్ కాదు, ఇంటరాక్టివ్ ఫీల్. ఇంటరాక్టివ్ ఫీల్ అంటే గ్రేడియంట్ని కంట్రోల్ చేసే మనకి ఆప్షన్స్. ఓకే. తెలీదా మీకు? ఓకే. సో అలానే దీనికి కూడా మనము కంట్రోల్ ఆర్ కొడతాం. ఓకేనా. సో ఇలా కంట్రోల్ ఆర్ కొడితే మనకి ఇలా సేమ్ గ్రేడియంట్ వస్తుంది. చూడండి గ్రేడియంట్స్ వల్ల ఎంత లుక్ వస్తుందో చూడండి. సో గ్రేడియంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. సో తర్వాత నేను ఏం చేస్తానంటే, సో చూడండి సో ఇక్కడ మనకి ఇక్కడ బల్బ్ది ఇమేజ్ పెడతాను నేను. ఓకేనా. ఆల్రెడీ బల్బ్ ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ చూడండి. సో వేర్ ఈజ్ అ బల్బ్ ఇమేజ్? అయితే ఈ బల్బ్ ఇమేజ్ నాకు టోటలీ ఇది ఎలా వస్తుంది నాకు, ఇది నాకు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో వస్తుంది. సో నాకు ఇది కరెక్ట్గా లేదు. సో దీన్ని నేను ఫోటోషాప్లో బ్యాక్గ్రౌండ్ రిమూవల్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎలా చేస్తాను నేను? ఫోటోషాప్ ఓపెన్ చేద్దాం మనం. ఓకేనా. సో ఇక్కడ సేవ్ చేశాను అబ్బా నేను, నాది ఐ థింక్ ఇక్కడెక్కడ ఉందా. సో ఓకే. సో ఓపెన్ విత్ ఫోటోషాప్. సో ఇక్కడ ఏం చేయాలి మనం? ఎరేజర్ టూల్తో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ తోటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఓకేనా. చేసేసి దీన్ని మీరు డైరెక్ట్ ఫోటోషాప్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు జస్ట్ ఫోటోషాప్లో సేవ్ చేసుకుంటే చాలు. సో ఫైల్ సేవ్ యాజ్ పిఎస్డి. ఓకే. సేవ్ కాపీ అని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. పిఎస్డిలో సేవ్ చేసుకున్నాం. ఓకేనా. సో బల్బ్ అని పెట్టేద్దాం. ఓకేనా. సో తర్వాత మనము ఇందులోకి తెచ్చుకుందాం. ఓకేనా. ఓకే. సో ఇందులో మనము ఫైల్ ఇంపోర్ట్ అందాం. సో బల్బ్. ఓకే. సో చూడండి ఇది మనకు అప్పుడు ఓన్లీ చూసారా, ఓన్లీ బల్బే వచ్చింది మనకి. పిఎస్డి ఫార్మాట్స్ ఓపెన్ అయితే ఫోటో మన కోరల్ డ్రాలో. అలా ఓకేనా.
సో ఇలా సో మీరు కావాలంటే కొంచెం ఇట్లా సైడ్కి పెడదాము, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ క్యాప్షన్స్ పెడదాం మనం. కావాలంటే మీరు మనము ఇట్లా రెఫరెన్స్ తీసుకోవచ్చు, ఒక 4.5 ఎల్ఈడి బల్బ్ అని, ఓకేనా? రెఫరెన్స్ తీసుకుంటా ఉంటే మనకు తెలుస్తుంది, ఓకే? సో ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వర్టికల్ టెక్స్ట్ లేదు దీంట్లో. అవును సార్, మళ్ళీ లైన్ క్రియేట్ చేసుకొని ఫిట్ పాత్ చేసుకొని ఆర్ ఎంటర్ నొక్కాలి. ఓకేనా? సో ఇట్లా ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది అంతే మనకు, ఓకే? మీరు ఎల్ఈడి బల్బ్ అని ఉందా? బల్బ్ అని ఉంది, ఓకే. నేను ఇట్లా రాస్తున్నా ఇది. సో దీనికి ఇంపాక్ట్ తీసుకుందాం, బాగుంటుంది, ఓకేనా? అండ్ సునీత, మీరు అన్ని అసైన్మెంట్స్ చేయాలి, ఓకేనా? అన్ని ఎవ్రీథింగ్ యూ డూ, ఏది వదలకండి. వింటున్నారా సునీత? లేదు సార్, వెళ్ళిపోయిందా? మళ్ళీ జాయిన్ లేదు సార్. మీతోటే మాట్లాడుతున్నా సునీత. అది నెట్ పోయింది, మళ్ళీ వచ్చింది. ఆన్లైన్తో ఇదే బాధ, ఎప్పుడు నెట్ పోతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఓకేనా? చూడండి, షాడో ఇచ్చా నేను, డ్రాప్ షాడో, ఎస్ సార్. ఓకేనా? సో 2 years వారంటీ కూడా పెడదాం. సో మనము బోల్డ్ అండ్ దీనికి కూడా మనము ఇంపాక్ట్ ఇద్దాం, ఓకేనా? సో ఇట్లా, ఓకేనా? అండ్ ఇక్కడ మనము పెట్టుకోవచ్చు 4.5 వాట్స్ అని. ఓకేనా? సో దీనికి మీరు కావాలంటే ప్యాక్ తీసుకోండి, ఇంపాక్టే పెడదాం, బాగుంటుంది. అండ్ వైట్ కలర్ చూడండి ఎంత లుక్ ఇస్తుందో, ఎస్ ఓకేనా? రైట్, కూల్ వైట్, ఓకే. సో తర్వాత మనము ఇక్కడ వేరే మ్యాటర్ పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ కావాలంటే. సో అందుకే నేను మ్యాటర్ వేరే చోట తెచ్చుకున్నాను, ఓకే? ఇక్కడ మనకు కావాలంటే ఇదే పెడదాం, కావాలంటే ఎనర్జీ సేవర్ అని పెడదాం. సెంటర్ అలైన్ పెట్టుకోండి, ఓకేనా?
ఓకేనా. సో దీనికి మీరు కావాలంటే సేమ్ థింగ్ ఇట్లా వైట్ కలర్ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు చూడండి ఎనర్జీది మనం ఒక స్పార్క్ లాగా పెడదాము, బాగుంటుంది. ఓకేనా. సో ఎట్లా పెడతాము స్పార్క్ లాగా చూడండి. ఇక్కడ నేను ఒకటి డౌన్లోడ్ చేస్తా. సో చూడండి మనం ఐకాన్ ఫైండర్లోకి వెళ్దాం. ఓకేనా. ఐకాన్ ఫైండర్లో ఎలక్ట్రిసిటీ అని కొడదాం. ఓకేనా. ఎస్ సార్. ఎలక్ట్రిసిటీ అని కొడితే ఏమవుతుంది మనకి, ఓకే ఎక్కువ రాలేదు ఎలక్ట్రిసిటీకి రిలేటెడ్వి. చూద్దాం అయితే కరెంట్ అని కొడదామా. కరెంట్ అంటే మనకి ఇలాంటివి వస్తుంది చూసారా. ఎస్ సార్. ఛార్జింగ్ లాంటిది. సో మనము ఇది డౌన్లోడ్ చేద్దాం. అండ్ దీన్ని మనం ఎస్విజి తీసుకుందాం డైరెక్ట్. ఓకేనా. చూడండి ఎస్విజి ఫైల్స్ ఎందుకు తీసుకోవాలి, మనం డైరెక్ట్ వాటిని ఎడిటింగ్ చేసుకోవచ్చు. అవును సార్. పిఎన్జీని ఎడిటింగ్ చేయలేం మీరు. పిఎన్జీని మళ్ళీ మీరు బిట్ మ్యాప్ ట్రేస్ చేయాల్సి వస్తుంది. సో దాని బదులు డైరెక్ట్ ఎస్విజి తీసుకుంటాను నేను. ఓకేనా. ఎస్ సార్. సో చూడండి ఇక్కడ ఇక్కడ అన్లాక్ చేసుకోవాలి ఇక్కడ. సో దీనికి మీరు కావాలి అంటే దీన్ని మనము కంట్రోల్ ఎక్స్ కట్, ఇక్కడ కంట్రోల్ వి కొడదాం. ఓకేనా. అయితే చూడండి ఇది పెద్దగా వచ్చేసింది చూసారా. అవును సార్. ఎందుకు వచ్చింది పెద్దగా. సో దీన్ని యాక్చువల్లీ అవుట్లైన్ చేయలేదు మనం. ఓకే కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్ చేద్దాం. ఓకేనా. సో చూడండి అప్పుడు ఇది ఇలా వస్తుంది మనకి. చూడండి దీనికి అవుట్లైన్ నుంచి ఫిల్ దీనికి మనము మీరు అవుట్లైన్ మనకు పెట్టుకోవచ్చు, మనకు కావాల్సిన కలర్ పెట్టుకోవచ్చు. ఓకే రెడ్ పెడదాం. ఓకేనా. ఓకే. హెవీ అయిపోయినట్టుంది ఎందుకో కదులుతా లేదు. ఓకే సో దీన్ని మనము యాక్చువల్లీ ఎక్కడ పెట్టాలి, ఇది ఎనర్జీ సేవర్ అనేది పైకి పెట్టాలి. ఓకేనా. అండ్ ఇది మనకి ఇట్లా పెట్టాలి. ఆర్ మీరు ఓపెన్ చేద్దాం, మనము ఇట్లా పెట్టచ్చు. ఓకేనా. చిన్నది చేస్తాం యాక్చువల్లీ. ఇక్కడ మరి ఇంత తక్కువ కంటెంట్ ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ పెట్టచ్చు ఇక్కడ. దీన్ని మీరు ఇట్లా కొంచెం స్క్యూ చేసుకోవచ్చు, ఇట్లా బాగుంటుంది. ఓకే సెంటర్ అలైన్ చేసేసుకోవచ్చు. సెంటర్ ఉంది కదా. ఓకే అలా. అండ్ తర్వాత మనము ఇక్కడ ఒక పని చేద్దాం. ఈ బ్లాక్స్లో ఇక్కడ ఏదో అన్వాంటెడ్ థింగ్ ఉన్నట్టుంది. సో ఈ బ్లాక్స్లో మనము ఏం చేయొచ్చు అంటే ఒక పని చేద్దాం. మనం యాక్చువల్లీ ఈ కంటెంట్ని ఇటు సైడ్ పెడదాం, బాగుంటుంది. ఓకేనా. ఇట్లా చేంజ్ చేసుకుందాం మనం. ఓకేనా. థింక్ ఇక్కడ ఏదో పోయినట్టుంది కదా. వెయిట్ ఎ మినిట్. కంట్రోల్ డి కొడదాం, ఇట్లా పెట్టుకుందాం. ఓకేనా. సో లైక్ దిస్ రైట్. సో చూడండి ఇక్కడ మనకి బార్ కోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ బార్ కోడ్ ఉంది చూసారా. సో బార్ కోడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట మనకి. ఓకే
సో ఎట్లా అంటే ఇక్కడ మనము కొంచెం లైట్ కలర్ పెడదాం, ఓకేనా. ఇక్కడ కొంచెం డార్క్ ఉంది, ఇక్కడ లైట్ కలర్. అండ్ ఒక పని చేద్దాం, ఇంకోటి ఇంట్రెస్టింగ్ చేద్దాం ఇక్కడ మనం ఈ బ్లాక్స్లో. సో ఫస్ట్ అయితే ఒక లైట్ గ్రేడియంట్ ఇస్తాను నేను, ఓకేనా. ఎస్ సార్. సో ఎట్లా ఇస్తాం లైట్ గ్రేడియంట్? F11 కొట్టండి. సో బ్లూలోనే లైట్ గ్రేడియంట్స్ ఇద్దాం మనం, ఓకేనా. సునీత ఉన్నారా? ఎస్ సార్. ఓకే ఓకే. సంతోష్ ఉన్నావా? సంతోష్ వెళ్ళిపోయాడా? లేట్ సార్. వెళ్ళిపోయాడా? ఎస్ సార్. నాకు అందుకే నాకు ఆన్లైన్ నాకు ప్రిఫర్ చేయను, చెప్పకుండా వెళ్ళిపోతారు. ఏం చేయాలి ఇక, తప్పదు కదా. ఓకేనా. సో ఇలా ఓకే. సో కొంచెం లైటిష్ కలర్ ఇచ్చుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. సో కంట్రోల్ కీ కొడదాం. ఓకేనా. సో దీనికి నేను డిఫరెంట్ కలర్ ఇస్తాను, బాగుంటుంది. ఓకే, దీన్ని మనం సర్క్యులర్గా రొటేట్ చేద్దాం ఫస్ట్. సెలెక్ట్ అవుతలేదు ఎందుకు అది? హెవీ అవుతుంది బాగా, అందుకే సేవ్ చేసుకుంటా ఎందుకైనా మంచి. సేవ్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో మీ ఫైల్స్. అర్థమవుతుందా? చాలామందికి ప్రాబ్లం అవుతుంది కోరల్ డ్రా. సడన్గా చేస్తా అది క్లోజ్ అయిపోతుంది. ఒకసారి బ్యాకప్ కూడా ఉండదు మనం. ఓకేనా. సో ఇప్పుడు మనము ఏం చేద్దాం, దీన్ని మనము రొటేట్ చేద్దామా. సో దీనికి ఫస్ట్ మనం ఒక కలర్ ఇద్దాం అండ్ నన్ను కొడదాం. సో ఇక్కడ పెట్టుకుందాం, ఓకేనా. స్పేస్ బార్ కొడదాం, కంట్రోల్ టీ కొడదాం. ఓకేనా. వచ్చిందా ఇలా? సో అయితే మనము దీన్ని ఏం చేద్దామంటే ఇట్ సైడ్ పార్ట్స్ని డిలీట్ కొట్టేద్దాం, ఓకేనా. ఓన్లీ ఇంత పార్టే తీసుకురావాలి. ఇంత పార్టే తీసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, సో చూడండి ఒక డిఫరెంట్ కలర్స్ పెడదాం, సో బాగుంటుంది. పాయింట్ అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను దీన్ని యాక్చువల్లీ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ లాగా పెడతాను అనమాట. ఓకేనా. సో ఇట్లా చూడండి, ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఇస్తున్నాను.
ఓకేనా, చూడండి. సో డిఫరెంట్ కలర్స్ ఇచ్చానా, గ్రూప్ చేసేద్దాం. ఓకేనా, అర్థమైందా? ఎస్ సార్. కంట్రోల్ టీ కొడదాం ఆర్ నమ్లాక్ ప్లస్ కొడదాం. ఓకేనా, చూడండి అక్కడ ఇలా. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. సో దీన్ని మళ్ళీ రెండింటిని గ్రూప్ చేసేద్దాం. ఓకేనా, ఎస్ సార్. సో గ్రూప్ చేసేసి ఇప్పుడు మనము చూడండి, ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ చేద్దాం, అదే పవర్ క్లిప్. ఓకేనా, దీన్ని మనము డూప్లికేట్ వేసుకుందాం, ఇక్కడ పెట్టుకుందాం మనం. ఓకేనా, సో ఎలా చేస్తాం మనము? సో రైట్ క్లిక్, పవర్ క్లిప్ ఇన్సైడ్, ఇగో వచ్చిందా? ఎస్ సార్. సో దీన్ని మీరు కావాలి అంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో చిన్నగా వచ్చేలా. చూడండి. ఓకే, ఎస్ సార్. అయితే ఇంకొంచెం ఎడిటింగ్ చేయొచ్చు మనం కావాలంటే. ఇక్కడ ఈ బ్లూ కలర్ మిక్స్ అయిపోతుంది. సో బ్లూ కలర్ బదులు ఇంకేదైనా కలర్ పెడదాం. ఓకేనా, ఎస్ సార్. సో లైక్ దిస్. సో ఫినిష్ అనేసాను. ఓకేనా, సో చూడండి. సో ఇట్లా ఒక బ్యాక్గ్రౌండ్ టైప్లో అనమాట దీనికి, సంథింగ్ లైక్ దిస్. సో కావాలంటే ఇక్కడ నమ్లాక్ ప్లస్ కొట్టచ్చు, ప్లస్ కొట్టి చూడండి మీకు. ఓ సారీ, ఓకే. ఓకే కదా, అర్థమైంది కదా? ఓకే, ఎస్ సార్. సో చూడండి ఇది ఇక్కడ, ఇది మీరు కావాలంటే దీన్ని ఫ్లిప్ చేసుకోండి, ఇట్లా ఫ్లిప్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, అయితే దీన్ని మీరు కొంచెం పైకి పెట్టాలి ఇట్లా. ఓకేనా, సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, అర్థమైంది కదా? ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ మనము చూడు, ఇక్కడ ఒక బార్ కోడ్ పెడదాం మనం దీంట్లో. సో చూడండి, ఇక్కడ మనకి ఇన్సర్ట్ అని ఉంది చూసారా ఆబ్జెక్ట్లో, అందరికి కనిపిస్తుందా? ఎస్ సార్. సునీత మీకు కూడా కనిపిస్తుందా? కన్వర్ట్. సో చూడండి, ఇక్కడ బార్ కోడ్ అని ఉంది. చూడు, ఇక్కడ ఈ బార్ కోడ్ మనము ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఎక్కడ ఉంది ఆప్షన్? ఆబ్జెక్ట్, ఇన్సర్ట్, బార్ కోడ్. సో ఇక్కడ మనము కావాలంటే ఏదైనా బార్ కోడ్ పెట్టుకోవచ్చు మనం డైరెక్ట్. చూడండి, ఇక్కడ ఏదైతే మనకి ఇగో బార్ కోడ్స్ ఉన్నాయో ఇందులో పెట్టేసుకున్నాం. ఓకేనా, సో చూడండి, కంపెనీస్కి ఉంటాయి చూసారా? సో కంట్రోల్ డి కొట్టేసుకోవచ్చు మళ్ళీ. అండ్
పెట్టేసుకున్నాం. రైట్. ఎస్ సార్. సో ఇప్పుడు మనము బార్ కోడ్ పెట్టేసాము. సో మీరు రిఫరెన్స్ తీసుకోవచ్చు, ఇక్కడి నుంచి ఏమేమి తీసుకోవాలి అనేది చూసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే, ఇక్కడ రీసైకిల్ బిన్ది మనం ఐకాన్ తీసుకుందాం. ఓకేనా. చూడండి ఇట్లాంటిది తీసుకోవచ్చు మనం. ఒకటి రీసైకిల్ బిన్ ఐకాన్ ఒకటి ఇట్లా తీసుకోవచ్చు మనం. ఇది తీసుకున్నామా. ఓకేనా. ఎస్ సార్. సో దీనికి కావాలంటే మనము చూడండి అక్కడ బ్లూ ఉంది కదా, ఎల్లో కలర్ ఇచ్చుకోవచ్చు మొత్తానికి. సమ్ రీసైకిల్ లాగా. సో ఈ అన్నిటినీ వీటి వెల్డ్ చేసేసుకోవచ్చు. వెల్డ్ చేస్తే సింగిల్ ఆబ్జెక్ట్ అయిపోతాయి. అండ్ దీన్ని మీరు డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. ఓకేనా. సో ఇలా. ఓకేనా. ఇట్లా పెట్టేసుకోవచ్చు మనం. చూడండి అలా. ఎస్ సార్. సో ఇక్కడ ఐకాన్ కూడా వచ్చేసింది మనకి. ఇంకేముంటాయంటే మనకి టెక్స్ట్ ఏదైనా మ్యాటర్, డమ్మీ మ్యాటర్ పెడదాం. ఓకేనా. ఓకే సార్. సో ఇక్కడ మీరు యాక్చువల్గా డమ్మీ మ్యాటర్ బదులు మనం అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ అది కూడా పెట్టచ్చు మనం. ఓకే. సో మైక్రోసాన్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఓకేనా. ఇక్కడ అడ్రస్ టైప్ టైం ఇది లోడింగ్ టైం తీసుకుంటాను బాగా. ఓకేనా. ఓకేనా. సో ఇక్కడ మీరు అడ్రస్ పెట్టచ్చు. సింపుల్గా మనం ఒక రెక్టాంగిల్ పెడదాం. ఓకే. ఉన్నారా సునీత, అనిల? ఎస్ సార్. అనిల ఉన్నారు కదా. ఓ సారీ, Yes, sir. సునీత. ఓకే. సో ఇక్కడ మనము సబ్మిట్లో పెడదాం. సో జస్ట్ అ మినిట్. ఓకే, కాల్ ఎస్ వస్తుంది. సార్. చెప్పు. అవునా సరే. అవునా కాగా నిజమానా? నిజంగానా? అవునా. ఓకే అమ్మా, చాలా సంతోషమే, చాలా గుడ్ న్యూస్ మరి. ఓకే, థ్యాంక్ యూ అలా. ఓకే రైట్. ఓకే రైట్. ఓకే. సో ఎవరో ఏదో మెసేజ్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. సో ఇక్కడ మనము అడ్రస్ టైప్ చేసుకుందాం. ఓకేనా. ఎస్ సార్. సో ఇక్కడ
చూడండి ఇక్కడ వైడ్ అవుట్లైన్. సో సంథింగ్ లైక్ something like 5-78. ఓకేనా. సో ఇట్లా నేను అడ్రస్ వేసుకున్నాను. దీనికి కూడా మనము ఇంపాక్ట్ ఇద్దాం. Yes, sir. చిన్న వేసేసుకున్నాం. ఐ థింక్ దిస్ ఈజ్ ఓకేనా. సో ఇట్లా పెట్టేసుకోవచ్చు మనం. ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఐటీసీ లోగో తీసుకున్నాం మనం. ఓకేనా. Yes, sir. సంథింగ్ లైక్ ఐటీసీ లోగో అని పెడదాం. ఓకేనా. సో చూడండి, దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఐటీసీ లోగో. సో మీరు కావాలంటే వేరే ఏదైనా లోగో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. Yes, sir. సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ చూసుకుంటే దాని గురించి మొత్తం డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఓకేనా. Okay, sir. సో అప్పుడు మీరు ప్యాకెట్ డిజైనింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇదిగోండి సునీత, మీకోసం చెప్తున్నా. సార్ చూస్తాను. చూడండి, ఇప్పుడు ఇలాంటి వాటిని మనము ట్రేస్ బిట్ మ్యాప్ చేయాలి. అర్థమవుతుందా? సార్ చూడండి, మీ వాల్యూమ్ చాలా చిన్నగా వస్తుంది నాకు. నాకు వినబడుతుంది సార్. సో చూడండి, ఇక్కడ ఏం చేయాలి మనము, అవుట్లైన్ క్లిప్ ఆర్ట్ అనాలి. చూడండి, క్లిప్ ఆర్ట్ అనేసి ఇప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది, ఇది యాక్చువల్లీ బిట్ మ్యాప్ని మనము ఒక నార్మల్ వెక్టర్ గ్రాఫిక్ లాగా మార్చేస్తున్నాం అనమాట. సో చూడండి, ఇప్పుడు ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను డిలీట్ కొట్టేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు Ctrl+X కట్ అండ్ తర్వాత మనము మనది ఎక్కడ ఉంది అక్కడ మనము పేస్ట్ చేసేద్దాం. ఓకేనా. ఓకే సార్. సో ఇక్కడ వచ్చింది చూసారా, ఓకే ఇది వెక్టర్ గ్రాఫిక్. ఇది ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. ఓకేనా. సో దీనికి మనము ప్యూర్ వైట్ కలర్ ఇద్దాం, బాగుంటుంది. ఓకే, వైట్ ఇచ్చేసి దీనికి మనం కొంచెం డ్రాప్ షాట్. ఓకే. రైట్. ఓకేనా. చూడండి, ఏబుల్ టు అండర్స్టాండ్. అర్థమవుతుందా అందరికీ? అనిల, సునీత ఉన్నారా, వెళ్ళిపోయారా? హలో, ఎవరు మాట్లాడతలేరు ఏంటి? ఓకే. సో జస్ట్ మనము ఇక్కడ కొంచెం ఇగో మ్యాటర్ కొంచెం పెట్టేద్దాం, అయిపోతుంది. స్క్రీన్ ఒక్క నిమిషం. ఓకే. సో చూడండి, ఇక్కడ జస్ట్ ఒక మ్యాటర్ పెట్టేద్దాం. ఓకే, గో గ్రీన్ విత్ మైక్రో. ఓకేనా. సో ఇట్లా పెట్టేద్దాం మనం. సో దీనికి మనము సెంటర్ అలైన్ చేసేద్దాం.
ఓకే ఆర్ లెఫ్ట్ అలైన్ చేసేద్దాం ఓకేనా అండ్ అండ్ బోల్డ్ చేసేసుకోవచ్చు కావాలంటే అండ్ ఇంపాక్ట్ చేసేద్దాం ఓకేనా ఎస్ సార్. సో తర్వాత ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ మార్పిఎం ఓకేనా సో దీనికి బోల్డ్ అండ్ వైట్ కలర్ రెడ్ ఇద్దాం ఇంకా బాగుంటుంది అండ్ కొంచెం ఇట్లా ఓకేనా ఇది క్లియర్ ఎస్ సార్. సో చూడండి ఒక ప్యాకేజ్ డిజైన్ సో ఇప్పుడు ఈ పైన పార్ట్స్ కూడా మనం ఫాస్ట్గా చేసేద్దాం సో జస్ట్ ఏం లేదు వీటికి మనము జస్ట్ ఇదే కలర్ ఇచ్చుకోవచ్చు గ్రేడియంట్ F11 కొడదాం సో ఆల్రెడీ మనకి కొన్ని గ్రేడియంట్స్ ఉన్నాయి అయితే దీన్ని కొంచెం మార్చేస్తాను సో నేను మీకు ఒక అసైన్మెంట్ కూడా ఇస్తాను దీని మీద మీరు చెయ్యాలి ఓకేనా ఓకే సార్. సార్ ఇది క్లాస్ రికార్డింగ్ పెడతారా అవుతున్నట్టు చూస్తా నేను ఒకవేళ అంటే స్టార్టింగ్ నేను ఇది అవుట్లైన్ ఎలా క్రియేట్ చేశారు ఇది చూడలేదు అందుకోసం. అవుతున్నట్టు ఉంది రికార్డింగ్ నేను ఒకసారి చూస్తాను నేను ఓకే ఓకే సార్. అవుతుంది అనుకుంటున్నాను నేను కూడా ఓకేనా ఓకే సార్. సో F11 సో మళ్ళీ ఇక్కడ అండ్ సునీత మీరు హైదరాబాద్కి ఎప్పటికీ రారా 25th వస్తున్నాను సార్. 25th తర్వాత వస్తున్నాను సార్. ఓకే అంటే అప్పుడు మీరు ఆఫ్లైన్ వస్తారా క్లాస్కి వస్తాను సార్. ఓకే వెరీ గుడ్ నాకు ఒక రిలీఫ్ మీరు ఆఫ్లైన్ వస్తాను సార్. సో దీనికి కూడా మీరు సో ఎందుకు రావట్లేదు ఇది కలరింగ్ సంథింగ్ ఫాల్ట్ ఉంది కలర్ రావట్లేదు ఎందుకు ఐ థింక్ ఇది క్లోజ్ లేదా ఏంటి యా క్లోజ్ లేదు చూసారా ఓకే సార్. అందుకే రావట్లేదు ఓకేనా సో దీనికి కూడా మనము ఇక్కడ ఆల్రెడీ ఒక కలర్ ఉంది అది ఇచ్చేద్దాం అయిపోతుంది సో మీరు ఏం చేయొచ్చు అంటే గ్రేడియంట్స్ అన్నీ మనము ఇట్లా సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఓకేనా ఎస్ సార్. కంట్రోల్ ఆర్ ఓ కొంచెం ఓకేనా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ F11 కొడదాం ఓకే కంట్రోల్ ఆర్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ దీనికి కూడా కంట్రోల్ ఆర్ ఓకేనా
ఎస్ సార్. సో చూడండి మనకి ఇది అయిపోయింది. అయితే నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. చూడండి మనకి 3D బాక్స్ రావాలి కదా. చూడండి ఈ 3D బాక్స్ ఒకటి ఏం చేస్తానంటే నేను ఇక్కడ మీరు కావాలంటే ఏదైనా డమ్మీ టెక్స్ట్ పెట్టుకోండి, ఓకేనా. ఎస్ సార్. సో ఒకసారి మనకి డమ్మీ టెక్స్ట్ ఆన్లైన్లోంచి తేవాలి. సో ఇక్కడ మనకి వికీపీడియాలోకి వెళ్దామా. వికీపీడియా తెలుసుగా మీకు? తెలుసు సార్. ఎస్ సార్. ఓకే. సో ఇట్లా వికీపీడియాలోకి వెళ్ళి డైరెక్ట్ ఏదో ఒక డమ్మీ కంటెంట్ తీసుకోండి. సో ఇక్కడ కంట్రోల్ V కొట్టండి, కంట్రోల్ A కొట్టండి, టైమ్స్ న్యూ రోమన్ తీసుకోండి, ఓకేనా. ఓకే. సో ఇక్కడ ఎందుకు ఇంత పెద్దగా వచ్చింది యాక్చువల్లీ. ఓకే, కంట్రోల్ ఏ అండ్ ఫుల్ జస్టిఫై కొట్టండి, చాలా చిన్న సైజ్ తీసేసుకోండి, ఓకేనా. ఎస్ సార్. 4 అట్లా తీసుకోండి, ఓకేనా. రైట్. సో ఇది ఇక్కడ లేయర్ 1లో వచ్చిందా, ఈ లేయర్లో పెట్టేద్దాం. Control X cut. ఓకే. ఓకేనా. ఎస్ సార్. సో ఇట్లా ఏదైనా పెట్టేసుకోండి. అండ్ ఇదే మ్యాటర్ మనము ఇక్కడ కూడా పెడదాం. కొంచెం నిండుగా కనిపించాలి మనం ప్యాకేజ్ చేసాం, రైట్. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఈజ్ నేను ఒక 3D బాక్స్ చేస్తాను. 3D బాక్స్ ఈజ్ వెరీ సింపుల్. మీరు ఒక ఇట్లా తీసుకోండి అండ్ దీనికి మనము ఏం చేయాలి మనం. సో దీనికి సేమ్ మనం ఏం చేద్దాం, గ్రేడియంట్ తర్వాత ఇద్దాం. ఫస్ట్ అయితే దీనికి ఎక్స్ట్రోడ్ ఇద్దాం, ఓకేనా. ఎస్ సార్. ఇగో ఓకేనా. ఎస్ సార్. గుర్తుంది కదా సునీత మీకు? ఎస్ సార్. ఎస్ సార్. రైట్. సో తగ్గించుకోండి ఇలా, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం మనము, దీనికి యాక్చువల్లీ కలర్ కూడా వేరే వేయాలి ఇక్కడ కొంచెం డిఫరెన్షియేషన్స్ కోసం అనమాట, ఓకేనా. రైట్. ఓకే. సో తర్వాత మనము దీన్ని బ్రేక్ చేద్దాం. సో బ్రేక్ ఎక్స్ట్రూడ్ అపార్ట్ గుర్తుంది కదా. ఎస్ సార్. సో బ్రేక్ ఎక్స్ట్రూడ్ అపార్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనము చూడండి ఈ ఫ్రంట్ పార్ట్లో మనము ఇగో ఇది పెట్టేద్దాం, మనం కంట్రోల్ D కొడదాం. అండ్ ఇక్కడ మనం అట్లానే ఈ కలర్స్ కూడా ఒకసారి సేమ్ కలర్ పెడదాం. సో అది సెంటర్ ఇట్లా చేసుకున్నాం. సో రివర్స్ అందాం మనం, ఓకేనా. సో ఇట్లా అందాం. అండ్ ఇటు సైడ్ ఏమో మనము ఈ కలర్ ఇద్దాం, ఓకేనా. F11. అండ్ ఎప్పుడు ఏం చేయాలి మనం, ఐ డ్రాప్ అట్ ఈ కలర్ సెంటర్ కలర్, ఓకేనా. రైట్. రైట్. ఓకే. సో ఇప్పుడు మనము ఇట్లా కంటెంట్ పెట్టేద్దాం, అయిపోతుంది.
Control X cut. So Control V. Okay na? ఓకే కంట్రోల్ టీ కొడదాం. ఓకే అంతా ఒకేసారి గ్రూప్ చేసి తీసుకొచ్చి చేయకూడదా సార్? గ్రూపా? అంటే ఒక్కొక్కటి బదులు మనం ఒక్కసారిగా ఇదంతా చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, మీకు ఎట్లా కన్వీనియంట్ అయితే అట్లా చేసుకోవచ్చు. సో అదేంటంటే మనకి టైం, నేను మళ్ళీ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి టైం వేస్ట్ ఎందుకు చేయడం అనేసి నేను ఇట్లా చేస్తున్నా. ఓకేనా? సో ఇట్లా జస్ట్ ఇది ఒక్కటి. సో 2 years వారంటీ ఎక్కడ పోయిందబ్బా? ఎక్కడ పోయిందా? చాలా టాప్లో లేయర్లో పెట్టాలి అది. ఓకేనా? ఓకేనా? సో నేను మీకు ఒక అసైన్మెంట్ కూడా ఇస్తాను, మీరు అది చేయాలి నాకు. ఓకేనా? ఎస్ సార్. సో ఇది కూడా యాక్చువల్గా మనము కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ వి. ఓకే, అయిపోయాను. జస్ట్ ఏంటంటే నేను ఇంకా ఎక్స్పోర్ట్ చేయలే. ఓకే, జస్ట్ ఎక్స్పోర్ట్ చేసే ముందర సో చూడండి, ఇది మీరు ఇప్పుడు నేను మీకు ఒక పర్స్పెక్టివ్ చూపిస్తాను చూడండి. ఓకేనా? కంట్రోల్ డి కొట్టండి. చూడండి పర్స్పెక్టివ్ ఎట్లా చేస్తాం మనం. ఇక్కడ చూడండి మీరు, యాడ్ పర్స్పెక్టివ్ కనిపిస్తుందా సునీత మీకు, అనిల? ఎస్ సార్. చూడండి యాడ్ పర్స్పెక్టివ్. అయితే దీన్ని మనం కొంచెం నేను ఫ్లిప్ చేస్తాను, చేసేసి ఇప్పుడు నేను దీనికి పర్స్పెక్టివ్ యాడ్ చేస్తాను. ఓకేనా? సో చూడండి, ఓకే ఇది వచ్చింది, కానీ మనకిది కిందకు ఉంది. సో దీన్ని మనము పైకి లాగుదాం. ఓకేనా? అయినా కూడా రావట్లేదు ఎందుకు అది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఒక్క నిమిషం. ఓకేనా? సో పర్స్పెక్టివ్. ఓకేనా? సో ఇట్లా చేసుకోవచ్చు అనమాట. కొంచెం మీరు కావాలంటే ఆ డిజైన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని మీరు ఇక్కడ పవర్ క్లిప్లోకి వెళ్ళేసి ఓకేనా, ఎడిట్లోకి వెళ్ళేసి డిజైన్ని కూడా మీరు చేసుకోవచ్చు. ఇవో సో చూడండి, డిజైన్కి కూడా మీరు పర్స్పెక్టివ్ పెట్టుకోవచ్చు. యా కమ్ అవునా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, ఓకే.
ఓకే కదా. ఎస్ సార్. సో ఇలా అయిపోయింది మనకి. సో చూడండి మనము యాక్చువల్లీ కంప్లీట్గా మనము ప్యాకేజ్ డిజైనింగ్ చేసాం. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేసే జాబు నేను మీకు ఇస్తాను, ఓకేనా. మీరు ట్రై చేయాలి, ఓకే. ఎక్స్పోర్ట్ చేయడం ఏం లేదు, ఎక్స్పోర్ట్ డైరెక్ట్ మీరు జేపీజీలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఇక్కడ, ఓకే. ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్లో చేసుకోవచ్చు, లేదంటే జేపీజీ ఆర్ పిఎన్జీలో చేసుకోవచ్చు, ఓకేనా. ఓకేనా అనిల అండ్ సునీత. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను, అది మీరు నాకు చేసి నెక్స్ట్ క్లాస్